ఇవాళ నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల లక్షలాది ఎకరాలు ఇలా బీడు భూములుగా మారే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీళ్ళు ఇచ్చి ఉంటే ఎక్కడో మేడిగడ్డ నుంచి మొదలు పెడితే పైన బరాజులు అటు నుంచి ఇటు మానేరు, అటు నుంచి లోయర్ మానేరు, కరీంనగర్, వరంగల్ జిల్లా ఇలా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యింది. వర్షాలు లేక రైతులు ఇప్పుడు నాటు పెట్టుకునే పరిస్థితి లేదు. బావులో నీళ్లు అడిగింటి పోయినాయి. ఈ ఒక్క వాగులు వర్షాలు లేక ప్రవహించింది లేదు, పోయింది. అటువంటి ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నం పని కట్టుకొని కక్షతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. పిసి ఘోష్ గారు నిజంగా ఆయనకి పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరిగింది అని చెప్పలే. అందులో ఆయన చెప్తాడు. హరీశ్రావు గారు ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన మొత్తము బాధ్యుడు, ఆయన ఇది చేసిండు అందులో చెప్తున్నారు. అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రిని ఆయన ఒక కుట్రదారు, కేసీఆర్ ఒక కుట్రదారు. ఆయన పర్యవేక్షణ ఎందుకు చేసిండు? ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పర్యవేక్షణ చేయడా? ఒక నీటిపారుదల శాఖ మంత్రి పన్నెట్ల జరుగుతున్నాయో అని పురమాయించడా? అది కూడా తప్పనే విధంగా మీరు అక్కడనే ఎందుకు కట్టిరు ప్రాజెక్టు, తుమ్మిడి హట్టిలో ఎందుకు కట్టలేదు అంటాడు ఆయన. ఆయనకు అవసరం ఉన్నటువంటి విషయం. పిసి ఘోష్ గారికి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే ఆయన పని కాదు. ఆయన ఏమైనా అవకతవకలు జరిగినాయా లేదా తన పరిభాషలో చెప్పాలి. ఇట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఏది బయట విమర్శించారో అదే అందులో పొందుపరిచింది. బయట తను ఈ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఏది బయట విమర్శించిండ్రో, మాట్లాడిండ్రో అదే ఆయన రిపోర్ట్లు క్రోడీకరించి ఆ మాటలే చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చింది. ఒక కక్షిదారు లాగా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇలా కేసీఆర్ గారిని కానీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా అందులో ఉంది. కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ మిషన్, కాంగ్రెస్ కమిషన్. వాళ్ళు ఏం చెప్తే అదే రాశారు. ఇది పూర్తిగా సత్య దూరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఆయన జరుపుతాడని మేము భావించడం లేదు. జరపడు, ఎన్ని కారణాలు చెప్పి రోజులు గడుపుతాడు. తిరిగి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు. తప్పక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. తులం బంగారు సరే, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. 420 హామీలే, ఒకటా రెండా? ఇంకా చెప్పాలంటే మహబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఉన్న ట్రాక్టర్లన్నీ కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. మీకు తెలుసా? ఇది తెలియదు. కలెక్టర్ కంట్రోల్ పోయినాయి. ఎందుకు? డీజిల్ దిక్కు లేదు, అవి నడపడానికి మెయింటెనెన్స్కు దిక్కు లేదు. ఈ ప్రభుత్వం నిర్వాహకం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా డోర్నకల్ నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు మేము గెలిచి తీరుతాం. రాష్ట్రంలో కూడా గెలుస్తాం. వచ్చే 3 ఏళ్లకు తప్పక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియజేస్తాం.